హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నేను ఈరోజు మరి పిల్లల్ని స్కూల్‌కి పంపించేసి, ఆ తర్వాత ఉన్న పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా మరి చకచకా అయితే చేసేసుకున్నాను. రోజు మొత్తంలో మనం ఎన్ని పనులు చేసినా గానండి అవి తరగకుండానే ఉంటాయి. అయినా మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి అయిన కాడికే అవుతాయి. లేదంటే రేపు చేసుకోవచ్చనైతే ప్రతి ఒక్కరం పనులైతే మొదలుపెడతాము. కానీ కొన్ని కొన్ని పనులైతే మరి అవుతాయి ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి ఏమో అవి అవ్వకుండానే ఉంటాయి. మరి ఈరోజు నేను ఏమేం పనులు చేశానో, అవి ఏమైనాయో, ఏంటో అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఇంకా మరి పిల్లలు వెళ్ళిన తర్వాత ఈ పొట్టేళ్ళ దగ్గరైతే గేదెల దగ్గర ఎలాగుంటుందో అలా అయిపోయిందండి. ఇక్కడ మరి చాలా చిరాకుగా ఉంది. అందుకని నేను నీళ్ళతోటైతే శుభ్రంగా కడిగేస్తున్నాను ఇక్కడ తుడిచేసి. పొద్దున్నే పిల్లలు ఎళ్ళకుండా చేద్దామంటే అస్సలు అవ్వదండి. వాళ్ళని పంపించాలి. ఎందుకంటే మరి హాఫ్ డేస్ కాబట్టి వాళ్ళెళ్ళిన తర్వాత చేద్దామనేసి వీటినేమో దూరంగా తీసుకెళ్ళి వేరే చోట కట్టేశాను. పెద్ద పొట్టేలుని. ఇక తర్వాతయితే ఇక్కడ తుడవడం అయితే మొదలుపెట్టి మొత్తం ఇదంతా కూడా చాలా నీట్‌గా చేశాను. మరి వాటి దగ్గర కూడా శుభ్రంగా ఉండాలి గదండీ! పడుకోవడానికి ఇబ్బందవుతుంది. వాటికి కూడా ఇన్ఫెక్షన్‌లు అలాంటివి వస్తూ ఉంటాయి. నీట్‌గా లేకుండా ఆ కట్టిన దగ్గరే కడితే. మరి లోపల కట్టుకున్నప్పుడేమో నైటు అక్కడ కూడా చాలా క్లీన్‌గా చేయవలసొచ్చేది. పొద్దున్నే పిల్లల్ని పక్కన పెట్టి మరి ఈ పనైతే చేసేదాన్ని. ఇప్పుడైతే మరి చిన్న పొట్టేలు దగ్గర మరి బొదుంది కాబట్టి అంటే గూడుంది కాబట్టి ఆ గూట్లో చిన్నపిల్ల ఉంటుంది. దాని ఎదురుగా అయితే మరి పెద్దదాన్ని కడుతున్నాము. అందుకని పొద్దున్నే చేసే పనొకటి తప్పింది. కాకపోతే వీటి దగ్గర మరి రోజు కూడా కడుగుతూ ఉండాలి ఏదో ఒక టయాన్ని బయట కట్టినా సరే. మరి వాటికి కూడా శుభ్రంగా చూసుకుంటే హెల్త్ బావుంటుంది. లేదంటే అంతమాను ఇన్ఫెక్షన్‌లు. ఇక అత్తయ్య అయితే పొద్దున్నే ఆ గిన్నెలు తోమేశారు. వాటిని తీసుకొచ్చి అయితే మరి అక్కడ పెట్టానండి. ఇక మిగిలిన గిన్నెలన్నీ కూడా నేను ఇవన్నీ కూడా యేసుకొని ఇక్కడ తోమేసుకుంటాను. వీటిని తోమిన తర్వాత వాటిని కూడా స్టాండ్‌లో వేసేసి అక్కడ నీట్‌గా మరి శుభ్రంగా తుడిచేస్తాను. ఇక మరి ఆడవాళ్ళం అంతమాలు గిన్నెలు తోముతాము. తోమినప్పుడల్లా మరి ఇలా ఆరు బయట మరి శుభ్రంగా నీట్‌గా చేసుకోవాలి గదండీ! ఆ పళ్ళెం నిండా మెతుకులవి ఉండిపోతాయి. అలా లేకుండా ఎప్పటికప్పుడే తుడిచేసుకుంటూ ఉంటాము. ఇంక మరి ఒక పక్కన నేను పొయ్యి మీద అన్నం పెట్టుకుంటూ గిన్నెలు కూడా తోమేసుకున్నాను. ఇక 2 పనులు ఒకేసారి కంప్లీట్ అయ్యాయి. ఈ పొయ్యి వెనకాల కూడా చాలా చిరాకుగా అనిపించిందండి. అందుకనే తుడిచేశాను. నీట్‌గా చేసుకున్నాను. ఇక అన్నం ఉడికిపోయింది. అన్నం వంచేశాను. ఇంకా మాకు కరివేపాకు పల్లెటూళ్ళలో దొరికినా సరే టైంకి నేను తాలింపు పెట్టేటప్పుడు చూసుకుంటుంటే ఒక్కోసారి అయితే ఉండలేదండి. మాకు కరివేపాకు చెట్టు ఏమో లేదు. వదిన వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. అక్కడికెళ్ళి తేవాలన్నా తాలింపు మరి లేట్ అయిపోతుంది కదండీ. అత్తయ్య తెస్తారు పొలం వెళ్ళినప్పుడల్లాను. నేను దాన్నేమో ఇలా మరి శుభ్రంగా తుంచేసుకుని అయితే ఇలా ఒక బాక్స్‌లో అయితే పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టనవసరం లేదండి. అలా బాక్స్‌లో పెట్టుకుంటే సరిపోద్ది. వామ్మో! ఇదేంటి కోడి ఉయ్యాల తొట్టులో ఉంది అని అనుకుంటారు. పాతగా చూసేవాళ్ళైతే వీడియోస్ అర్థమవుతుంది. ఇది మరి ఈ సంచిలోనే పెడుతుందంటండి గుడ్డు. ఇంక వేరే ఎక్కడా పెట్టనంటుంది. ఇక మరి దాన్ని అందులోనే పెట్టమనయితే మరి ఆ సంచి అలా దానికోసమే వదిలేసాను. మినుములైతే ఎండలో పోసానండి. ఈ మినుములైతే సున్నుండల కోసమని ఉంచుకున్నాం గానీ, ఇక వీటిని కూడా విసిరేసుకునైతే మరి పప్పు టిఫిన్‌కి ఉపయోగించొచ్చనైతే నేను ఈ మినుములైతే ఎండలో పోసాను. పొద్దస్తమానం ఎండలో పోసి సాయంత్రం విసురుకుంటే తిరగలితోటి బద్దలు బద్దల్లాగా అయితే బాగా పడుతుందన్నారని అత్తయ్య ఇలా ఎండలో అయితే పెట్టాను. ఇక సాయంత్రం ఆరిన తర్వాత 3 ఆ టైంలో అయితే మరి దీన్ని నేను తిరగలితో అయితే విసురుకుంటాను. అంతవరకు ఇవి ఆరతాయి. ఇక నేనైతే మరి కూర చూసుకుంటున్నానండి. అంటే ఫ్రిడ్జ్‌లోనేమో 3 వంకాయలున్నాయి. ఇక మా చెట్టేమో ఒక్క చెట్టుంది. దానికేమో ఇంకో 3 వంకాయలు కాసాయి. అవేమో నల్ల వంకాయలు అయినా పర్వాలేదనేసి ఇక ఈ వంకాయలు, ఇంకా చిక్కుడుగాయలు కూడా దొరికినాయండి పాదుని. అవి కూడా తీసుకొచ్చి మరి ఇలా కూర అయితే చేస్తున్నాను. ప్రతి కూరలో కూడా టమాటాలు లేనిదే కూర వండుతలేదండి. టమాటాలేమో మనకి మరి చాలా తక్కువకొస్తున్నాయి. తక్కువకే కాదండి ఎక్కువకొచ్చినా కనీసం ఒక్క టమాటా అన్నా లేకుండా ఏ కూర కూడా చేయబుద్దవ్వదు. అదేంటో వాటి వల్ల చాలా ఇబ్బంది హెల్త్‌కి. అయినా మరి అవే వాడవలసొస్తుంది. ఇష్టమైతే మరి తప్పదు కదండీ! అయితే ఇలా మరి నీళ్లు పోసేసి మూత పెట్టేసి దానిలో మరి లాస్ట్‌లో నేను నిమ్మకాయ అయితే వేస్తాను. నిమ్మరసం పిండుతాను. ఇక అది ఉడుకుతూ ఉంటుంది. దాన్ని లో ఫ్లేమ్‌లో, హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ చూసుకుంటూ మరి ఇక్కడ మరి ఇల్లు లోపల నుంచి తుడుచుకొచ్చేద్దామనేసి తుడుచుకొచ్చేసాను. ఇక బయట కూడా తుడిచేయొచ్చని చూసేసరికేమో ఈ డబ్బాలున్న ప్లేస్‌లో అయితే చీమలు పుట్ట
పుట్లండి. అంటే వేసవికాలం కదా! మా ఇల్లేమో మరి పెంకుటిల్లు. వేసవికాలంలో అయితే చీమలు తోడేస్తూ ఉంటాయండి ఇసుకని. ఎక్కడి నుంచో తీసుకొస్తాయి. ఇక డబ్బాలన్నీ తీసేసి నేను అక్కడ శుభ్రంగా తుడిచేసుకున్నాను. ఇసుకంతా కూడా ఇక క్లీన్‌గా ఇల్లంతా కూడా తుడిచేశాను. ఇక మరి ఆ ఇసుక అంతా అలా చేసి డబ్బాల నిండా ఉన్న దుమ్మంతా తుడిసిన తర్వాత మంచినీళ్ళు తాగడానికి ఫ్రిడ్జ్ దగ్గరకొచ్చానండి. దీన్ని కూడా ఎప్పటినుంచో క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. అలా మరి 2 రోజుల నుంచి అయితే ఆగిపోతుంది. ఏదైనా క్లీనింగ్ పని ఒకటి స్టార్ట్ చేశామంటే మిగతావన్నీ కూడా క్లీన్ చేయమన్నట్టుగానే పిలుస్తున్నట్టు అనిపిస్తుందండి నాకైతే. ఇక ఫ్రిడ్జు, గ్యాస్ స్టవ్ ఇలాంటివి కూడా మరి వెంటనే క్లీన్ చేసేయాలనిపించేస్తది. ఏది కూడా అనుకుని అయితే ముందు చేయను. ఇక ఫ్రిడ్జ్‌లో ఉన్నయన్నీ కూడా తీసేసానండి వెంటనే. ఓ పక్కనేమో కూర నా సంసార సాగరంలో మరి సగం సంసారం ఫ్రిడ్జ్‌లోనే ఉంటుందండి. కూరగాయలు, ఇంకా రాగి పిండి, ఇంకా పాలు, పెరుగు, వామ్మర్క్ కూడా ఉంటుందండి. ఇక డాల్డా, కూరలు ఇక ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్‌లోనే ఉంటాయి. ఏ ఒక్కటి దొరికినా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లోనే భద్రంగా దాస్తాము. కానీ కొన్ని కొన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టకూడనివి ఉంటాయి. వాటిని తప్పించయితే మరి మిగతావన్నీ పెట్టేస్తాను. ఇంకా మరి వీటన్నిటిని పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా ఎన్నున్నాయో బయట. ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉందండి. పాలు వంపేసినట్టున్నారు పిల్లలు. నేను చూసుకోలేదు. అది స్మెల్ వస్తుంది ఏంటా అని చూసేసరికైతే కనపడింది. ఇక ఫ్రిడ్జ్ అంతా కూడా మరి నీట్‌గా చేసేసుకున్నాను. అవన్నీ కూడా అందులో సర్దేశాను. మీకు చూపించలేకపోయాను. చూపించేదాన్నేనండి. సరిగ్గా ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేసే టైంకైతే కరెంట్ ఆగిపోయింది. అప్పుడు మొదలుపెట్టి మరి నేను ఇది క్లీన్ చేసి వీడియో తీసేంత వరకు కూడా కరెంట్ రాలేదు. అందుకే మరి నేను తీయలేకపోయాను. ఇంకా డబ్బాలైతే మరి దుమ్ము పట్టేసి ఉన్నాయని క్లాత్‌తో క్లీన్ చేసి అయితే అలా సర్దేసుకున్నాను. ఇంకా మరి చిన్నగా దులిపినా, పెద్దగా దులిపినా కొంచెం అయితే దుమ్మయితే వచ్చి పడుతుంది కదండీ! అక్కడేమో చాలా నాకు కాళ్ళకి అంటుకున్నట్టు అనిపించింది. ఇక వెంటనే మరి నీళ్ళు తీసుకొచ్చి అయితే ఇక సర్ఫేసి అయితే రుద్దడం ప్రారంభించి మొత్తం కూడా శుభ్రంగా కడిగేయవచ్చు. హాలు అలాగే షెడ్‌లో కూడా కడిగేయొచ్చు అనిపించింది. అసలే ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. పిల్లలేమో దొర్లుతూ ఉంటారు కింద. ఇక మరి సమ్మర్‌లో అయితే అంతమాను ఇలా కడుగుతూ ఉంటాము. తడి బట్టలతోటైతే ఒత్తుతూ మరి తుడిచేయొచ్చండి. కానీ మరి మాదేమో గచ్చు కాబట్టి తడి బట్ట పెడితే నాకు అంత క్లీన్ అయినట్టు అనిపించదు. ఇక ఇలా మరి చీపురు పట్టుకొని అయితే శుభ్రంగా కడిగేస్తేనే నాకు బాగున్నట్టు అనిపిస్తుంది. ఇక పద్దాక మరి ఈ సమ్మర్‌లో కడుగుతాను కాబట్టి ఇక అప్పుడప్పుడు అయితే తడి బట్టతోటైతే ఒత్తుతూ ఉంటాను, తుడుస్తాను. ఇక ముందు కాబట్టి మరి దుమ్ము ఎక్కువగా ఉందనేసి ఇలా కడుగుతున్నాను. ఇలా మరి పండగలని, పబ్బాలనేవి కాకపోయినా మరి కడిగేయాలనిపించినప్పుడు కడిగేస్తాను. దులిపేయాలనిపించినప్పుడు దులిపేస్తాను. ఏది బాగోకపోయినా అదే క్లీన్ చేసుకోవడానికి చూస్తాను. ఆ గిన్నెల స్టాండ్ అయినా, గ్యాస్ స్టవ్ అయితే ఇక ప్రతిరోజు తుడుస్తూనే ఉంటాంలెండి. ఇక ఫ్రిడ్జ్ అయినా ఏదైనా నాకు బాగోలేదనిపించినప్పుడు అది ఏ టైం అయినా కానివ్వండి చేసేయాలనుకుంటే చేసేస్తాను. మళ్ళీ వాయిదా వేసామనుకోండి వాయిదా లాగానే ఉంటుంది. ఇంటి పనులు ఇలా మరి నాకు ఎప్పుడు చేయాలనిపించినా అప్పుడు చేసేస్తానికే చూస్తానండి. రేపొద్దున చేసుకుందాం, ఎల్లుండి చేసుకుందాంలే అని వాయిదా వేసానంటే అది వాయిదా లాగానే ఉంటుంది. ఈ పెసరడియాలు పట్టి మరి 5, 6 రోజులు అయిపోతుందండి. నేను ఇలా మూటలా కట్టేసి బియ్యం పెట్టెలో పెట్టి దాచాను. ఇక కుదరలేదు వీటినేమో నేను డబ్బాలో స్టోర్ చేసుకోవడానికి. వీటిని కొలుసుకొని ఇంకా మరి వాటిలో ఉన్న కొంచెం ముక్కలు ముక్కలు అయిపోయినాయేమో తీసేసుకొని మరి దాచుకోవాలి. కానీ నేను ఒక్కసారి దాన్ని చేసేయాలనుకుంటే చేసేస్తాను. లేదంటే అలా మరి వెనకబడిపోతూనే ఉంటుంది. ఇక ఈ పనులన్నీ ఈరోజు పెట్టుకున్నానండి. ఇక పప్పులు, ఉప్పుల సంగతి కూడా తేల్చేసుకోవచ్చు అనేసి ఇల్లంతా కూడా నీట్‌గా తుడిచేసాను, కడిగేసాను. కూర కూడా మరి నేను చూసుకుంటూనే ఈ పనులు చేసుకున్నాను. ఎప్పుడో కూర పని కూడా అయిపోయిందండి. మళ్ళీ కూర అలానే వదిలేసాను అనుకుంటారు కదా! ఇక ఈ డబ్బాలో అయితే పెట్టుకున్నానండి వడియాలు. ఇంకా కుంకుడుకాయలండి. కుంకుడుకాయలు మరి అత్తయ్య మరి పొలం వెళ్తారు కదా గేదెల దగ్గరికి. అక్కడ చెట్లుంటాయి. కొన్ని కొన్ని కాయలు మరి కింద పడుతూ ఉంటాయి. వాటిలోని కొన్ని కొద్దిగా కొద్దిగా తీసుకొచ్చైతే మరి ఇంటి దగ్గర పెడతారు. అవేమో నేను ఇలా ఎండలో పెట్టుకుని కొద్ది కొద్దిగా ఒక్కొక్క గుప్పుడు కాయలు తీసుకొచ్చినా ఇలా మరి వాటిని ఎండలో పెడితే అలా కొంచెంన్నర 2 కొంచాలు అలాగా అవుతాయి. నేనేమో వాటిని ఆరిన తర్వాత ఇలా డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటాను. ఇంట్లో ఎవ్వరు కూడా తలస్నానం కుంకుడుకాయలతో చేయరు. ఇవి నాకు మాత్రమే. ఇక అత్తయ్య కొనే పని లేకుండా కొద్దిగా తీసుకొచ్చి ఒక గుప్పుడు కాయలైతే మరి నాకు దాచుకోవడానికి ఇలా పోగేస్తూ ఉంటారు కోడల కోసం. డబ్బాలైతే ఇక్కడ పెద్ద పీట అయితే పెట్టయితే నేను దీని కిందేమో ఈ పీట కింద ఖాళీ ప్లేస్‌లో అయితే ఉల్లిపాయలు పోసుకొని అయితే మరి వాడుకుంటూ ఉంటానండి. ఉల్లిపాయలేమో ఫ్రిడ్జ్‌లో పెట్టను నేను. పెట్టేంత ప్లేస్ కూడా మా ఫ్రిడ్జ్‌లో లేదండి. చిన్న ఫ్రిడ్జ్ కాబట్టి ఒకవేళ ఉన్న ఫ్రిడ్జ్‌లో ఉల్లిపాయలు పెట్టనవసరం లేదనే నేను అనుకుంటాను.
ఇక మరి కింద అయితే మరి ఇలా ఖాళీ ఉంటుంది కాబట్టి ఆ ఖాళీలోకి అయితే ఉల్లిపాయలు పోసేసి పీట కిందకైతే అలా మరి నెట్టేస్తాను. ఇంకా మరి బంగాళదుంపలు ఎలాగో బయటే ఉంటాయి కదండీ! ఇలా మరి సర్దుకుంటాను ఇక్కడ ఉల్లిపాయలు. నేను వండుకోవడానికి ఉండే కూరగాయలు కూడా అక్కడే పెడుతూ ఉంటాను. ఈ డబ్బాల మధ్యలో అయితే పీట పెట్టి పీట కిందేమో ఉల్లిపాయలు. మరి చీమల పుట్ట తోడేయడం వల్ల తర్వాత తీసైతే సర్దుకున్నాను. ఇంకా అంత పని అయిపోయిన తర్వాత అన్నీ సర్దేసుకున్నాను. ఇవి కూడా ఇసిరేసుకోవచ్చు అనేసి మరి పొద్దున్న ఎండలో పోసాను కదండీ! ఇవన్నీ కూడా నీడకు తెచ్చుకొని, ఈ తిరగలైతే మాకు లేదండి. నేను పక్కింటి ఆంటీ దగ్గరికి వెళ్ళి అయితే మరి ఈ తిరగలు కూడా మోయలేక మోసి తెచ్చుకున్నాను. ఎందుకంటే మరి మనం కూడా ఏదో ఒకటి సాధించేయాలనే కదండీ! ఈ మినుములు నేనే ఇసిరేయాలి, నేనే పప్పు చేసేయాలని అయితే నేను పనంతా కూడా త్వరగా ముగిచ్చేసుకొని అయితే మరి కెమెరా అయితే ముందు పెట్టుకొని ఇవి అయితే కొన్ని కొన్ని వేసుకొని అయితే ఈ తిరగలు సెట్ చేసుకుని, అంటే ఆ కర్ర కూడా నేనే నరుక్కుని అయితే దాంట్లో గుచ్చుకున్నానండి. పక్కనేమో మరి శనగకాయల రాయి కూడా పెట్టుకున్నాను ఊడిపోతే కొట్టుకోవడానికి. ఇంత సెట్టింగ్ అయితే మరి నేను చేసుకుని ఇలా మరి ఇసురుతుంటే ఇవైతే మరి పప్పు అయిపోతున్నాయండి, పొడి అయిపోతున్నాయి. నేను చేయాలనుకున్నదేమో పప్పు, కానీ అవేమో నూకలోను ఇంకా పిండి కూడా అయిపోతున్నాయి. ఇలా అయితే మరి టిఫిన్ వేసుకోవడానికి పప్పు ఏమైనా బాగుంటుందండి. ఇక అత్తయ్య కూడా లేరు, అవి ఎలా ఇసరాలో ఏంటో అడుగుదామంటే. ఇప్పుడంటేనేమో మిల్లుల్లో వేసి ఆడిస్తున్నారు కానీ మరి ఇదివరకు అయితే మరి ఇలా తిరగల్లోనే కదండి విసిరేవారు. అమ్మ ఎలాగ ఇసురుతుంది, అత్తయ్య కూడా ఇసురుతారు. ఒక్కోసారి తక్కువలో ఉంటే ఇలా ఇసిరేసుకుంటాము, ఎక్కువైతే ఎలాగో మిల్లులోకే తీసుకెళ్తాము. ఇక నేను కూడా తక్కువే ఉన్నాయి కదా పప్పు చేసేవచ్చు. అత్తయ్య వచ్చేసరికి ఆవిడతోటి అయితే చెరిగించేయచ్చు అనుకున్నాను. ఏం చెరిగించడం అండి, కొంచెం కూడా నేను మరి వీటిని విసరలేకపోయాను, పిండి అయిపోతుంది. ఇక ఎందుకనేసి వాటిని అన్నిటినీ కూడా మరి వేరే డబ్బాలో అయితే పోసేసుకుని ఇసిరిన కొంచెం ఒక తవుడు వరకు ఉంటుందండి పప్పు, అది వేరే డబ్బాలో అయితే పోసుకున్నాను. ఇలా ముక్కలాగాను ఇంకా మినుములు కూడా అందులోకి దొర్లుకుంటూ వచ్చేసాయి. ఇక అలా అయితే మరి కడుక్కోవడానికి ఇబ్బంది అవుతుంది కదండి నానిన తర్వాత. ఇంకా చేసేదేమీ లేక డబ్బాలో అయితే పోసేసి మినుములన్నీ ఆడించేయాలని అయితే నేను మిల్లి దగ్గరికి అయితే పంపించానండి. తర్వాత నేను అనుకుంటే అది ఆ రోజే అయిపోవాలి అనుకుంటానండి, లేదంటే దాని వైపే చూడను. కానీ మరి ఈ రోజు అయితే మరి ఈ పని నాకు అవ్వలేదు, బాధ అనిపించింది. కానీ మరి మనం అన్నీ చేయలేం కదండి, సాధ్యమైనంత వరకు చేయగలము. ఇలా మరి తర్వాత అయితే మిల్లులో ఆడించిన తర్వాత పప్పు ఇలా వచ్చిందండి, ఎంత బాగుందో. అదే నేనైతే మరి దీన్ని ఏం చేసేదాన్నో, పప్పు రూపం లేకుండా చేసేసేదాన్నేమో. మిల్లులో ఆడిన తర్వాత పప్పు అయితే ఇంత బాగుందండి, మినపప్పులాగా ఇప్పుడు కనిపిస్తుంది. మరి సాధ్యమైనంత వరకు అన్ని పనులు కూడా చేసేసుకోవాలనే అనుకుంటానండి. కానీ మరి అన్ని పనులు అవ్వవు కదా, ఒక్కొక్క పని విడిసి కొడుతుంది, అనుకున్నవన్నీ జరగవు కదండి. చేయాలనుకుంటాం కానీ మరి అన్ని పనులు కుదరలేదని నేను వీడియోలో పెట్టడం మానేస్తే మరి అన్ని ప్లస్లే చూపిస్తే మైనస్లు కూడా చూపించాలి కదండి. నాకు ఈ పని చేయడం కుదరలేదు, లేదనైతే మానేయకూడదు కదండి. తర్వాత ఎలా చేయాలో తెలుసుకుంటాను. ఇవేనండి నేను పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు చేసుకున్న పనులు. నచ్చితే లైక్ చేయండి.